దాదాపు 2 ఏళ్లు అవుతుంది మోదీ చంద్రబాబు మీటింగ్ జరిగి. మరో 4-5 రోజుల్లో వీరిద్దరి భేటీ జరగబోతుంది. ఇష్యూలు మాత్రం చాలా ఉన్నాయి. వారిద్దరి భేటీ తర్వాత ఏం జరుగుతుంది? ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గుతుందా? పోలవరంపై క్లారిటీ వస్తుందా? మరోవైపు పోలవరం పేరుతో కాంగ్రెస్ చేస్తున్న పాదయాత్ర క్రెడిట్ కేసుమైనా అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఏపీ రాజకీయాలు మళ్లీ పోలవరంపైకి టర్న్ అవుతున్నాయి. ఓవైపు కాంగ్రెస్ మహాపాదయాత్ర చేస్తుంటే మరోవైపు ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ కానుండడంతో పోలవరంపై మరోసారి చర్చ మొదలైంది. పోలవరం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని, దీన్ని మరో ప్రత్యేక హోదా చేయొద్దని డిమాండ్ చేస్తూ మహాపాదయాత్రను చేపట్టింది కాంగ్రెస్. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి పోలవరం వరకు కొనసాగుతున్న ఈ యాత్రలో పార్టీ సీనియర్లంతా పాల్గొంటున్నారు. ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఎస్టిమేట్లు పెంచేసి కమిషన్లు పంచుకోవడానికే మోదీ బాబు గొడవపడుతున్నారని విమర్శించారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. పోలవరం క్రెడిట్ కోసం కాంగ్రెస్ బిడ్డనెత్తుకొని లాలించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా చంద్రబాబు పోలవరాన్ని పూర్తి చేసేలా మోదీ నుంచి హామీ తీసుకురావాలని డిమాండ్ చేశారు రఘువీరార్. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజకీయ వేషాలు వేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఈ తెలివితేటలేవో విభజన సమయంలోనే ఉండుంటే రాష్ట్రానికి న్యాయం జరిగేది కదా అని కాంగ్రెస్ కు చురకలంటించారు చంద్రబాబు. 3.5 సంవత్సరాలైన ఎస్టిమేట్ల మీద ఎస్టిమేట్లు పెంచుకుంటా ఉన్నారు. పనులు మాత్రం ఎక్కడ వేసిన అక్కడ గొంగలి అక్కడనే ఉన్నట్టుంది. వాళ్ళిద్దరూ తగులాడుకుంటా ఉన్నారు. పెంచుకున్న ఎస్టిమేట్లు ఏ విధంగా పంచుకోవాలి అని నిస్సిగ్గుగా బరి తెగించి పట్టపగలు దోపిడీకి తయారవుతా ఉన్నారు. అదేవిధంగా కీర్తి కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ బిడ్డను వాళ్ళు ఎత్తుకొని లాలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ వల్లనే ఈ ఇబ్బందులు. ఈ మాత్రం మీరు సౌత్ తెలుగు ముందే వచ్చుంటే బైఫర్కేషన్ ముందు స్పష్టత వచ్చేది కదా, రాష్ట్రానికి న్యాయం జరిగేది కదా. ఎందుకు చేయలేదు? కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాలు వేషాలు వేయడం మంచిది కాదు. ఎవరైనా సరే ఒకటి చెప్తున్నాను, ఎందుకు మీకంత అసూయండి? ఈ ప్రాజెక్ట్ పూర్తయితే వాళ్ళు చూడలేదు, వీళ్ళు చూడలేదు, చూసి ఇక్కడ జరిగిపోయే పనులు చూస్తే బాధపడుతున్నారు. మరోవైపు పోలవరంపై కేంద్రం నుంచి ఇంకా క్లారిటీ రావడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పర్యటనకు వస్తానన్న గడ్కరీ ఇంకా రాలేదు. ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టు సైట్లో ఉన్న ట్రాన్స్ట్రాయ్ మిషన్లను సీజ్ చేసింది దేనా బ్యాంక్. ఈ నేపథ్యంలో త్వరలోనే సీఎం చంద్రబాబు ప్రధానితో భేటీ అవబోతున్నారు. ఈ భేటీలో పోలవరంపై ఎలాంటి స్పష్టత వస్తుందనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. పోలవరం ప్రాజెక్టు ప్రతి పార్టీ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టింది. కాంగ్రెస్ పాదయాత్రతో ఇప్పుడు జరుగుతోంది. బీజేపీ ప్రాజెక్టుకి డబ్బులు మేమే ఇస్తున్నాం, మేమే నడిపిస్తున్నాం అంటుంది. సోమవారాన్ని పోలవరంగా మార్చి ప్రతి వారం రివ్యూ చేస్తూ తెలుగుదేశం పార్టీ పోలవరం ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తా ఉంటుంది. క్రెడిట్ గేమ్ పోలవరం బేస్గా జరుగుతూ ఉందా? ఈ అంశం మీద చర్చలో మనతో పాటు పాల్గొంటానికి జేడీసీఎం కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో లైవ్లో ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ నుంచి, ముళ్ళపూడి రేణుక తెలుగుదేశం పార్టీ నుంచి మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. జేడీసీఎం గారు మొదలుగా మీతోనే ప్రారంభిస్తారు. ఎందుకంటే మీ పార్టీ పాదయాత్ర చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయిన సీనియర్ నాయకులందరూ అక్కడ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉండి పాదయాత్రలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చాలా రోజులు గుర్తొచ్చిందా, లేదంటే పోలవరం పేరుతో క్రెడిట్ కొట్టేయాలి, మిగతా వాళ్ళందరూ తీసుకెళ్లిపోతున్నారు, మన క్రెడిట్ ఎక్కడ పోతుందని భయంతో చేస్తున్నారు ఆ పాదయాత్ర? రజనీ గారు నమస్తే అండి. నమస్కారం. అక్కడున్న వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడే పోలవరం పాదయాత్ర ముగించుకొని 1 నిమిషం క్రితం వచ్చాను. చాలా మంచి స్పందన ఉన్నది. ధన్యవాదాలు. ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా అన్ని జిల్లాల నుండి కూడా కాంగ్రెస్ శ్రేణులు వచ్చి ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ముఖ్యంగా మా ఉద్దేశం 3 అండి. ఒకటేమిటంటే విభజన చట్టంలో పెట్టినటువంటి సెక్షన్ 90లో 4 అంశాలు పెట్టాం. దానిలో పోలవరం 1, 2, 3, 4 4 పాయింట్స్. ఒకటేంటంటే నేషనల్ ప్రాజెక్ట్, రెండవది పోలవరంకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కేంద్రం తొలగించాలి, 3 పునర్వాసం, రీహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ అన్నీ కూడా కేంద్రం చేయాలి, తర్వాత కేంద్రమే నిర్మాణం చేయాలి. ఈ 4 పాయింట్స్ అండి. అంటే అప్పుడు దాని అర్థం ఏంటంటే కేంద్రం తన ప్రాజెక్టుగా నిర్మాణం చేయాలి. ఏ విధంగా హీరాకుడ్, బాక్రానంగల్, నాగార్జున సాగర్ ఇవన్నీ నిర్మించారో ఆ రకంగా నిర్మించాలని ఆ రోజు కేబినెట్లో నిర్ణయం తీసుకొని ఇది జరిగింది. ఆ కేంద్రమే నిర్మాణం చేయాలి అని మేము ఒత్తిడి తీసుకొచ్చాం. ఎందుకంటే
ఈ విభజన చట్టం వచ్చే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 5,000 శీల గారు మొత్తం కాదు మనం పోలవరం గురించి స్పెసిఫిక్ గా మాట్లాడితే రఘువీరారెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఒకటి పోలవరం మీద, ప్రధానంగా టీడీపీ మీద, తర్వాత బీజేపీ మీద. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈరోజు పాదయాత్ర మీరు పోలవరం కంప్లీట్ చేయడం కోసం చేస్తున్నారా, పోలవరం క్రెడిట్ తీసుకోవడానికి చేస్తున్నారా, లేదంటే మీరు ఎక్కడ మిస్ అయిపోతున్నారా అని చెప్పి ఎగ్జిస్టెన్స్ చూపించుకోవడం కోసం చేస్తున్నారా? రజనీ గారు చాలా బాధాకరం. ఎందుకంటే పోలవరం 1981లో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. 90 వరకు కొన్ని అడ్డంకుల కారణం వల్ల వచ్చింది. 2004, 2014లో 5,000 కోట్లు, 5,200 కోట్లు ఖర్చు పెట్టి కాలువలు తవ్వి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ కన్నబిడ్డ, అంతేగాని మేమేదో వెనకబడిపోతున్నాం. కాంగ్రెస్ చట్టం తీసుకొచ్చింది మొత్తం మీరు కట్టాలని చెప్పి. మేము అడిగేది ఇప్పుడు 3 డిమాండ్స్. ఒకటేంటంటే కేంద్రమే రాష్ట్ర ప్రభుత్వం మీద భారం లేకుండా, రాష్ట్ర ప్రజల మీద భారం లేకుండా కేంద్రమే అంతా మొత్తం ఖర్చు భరించాలి. ఏది ఎస్కలేటెడ్ కూడా రిహాబిలిటేషన్, పునర్వాసం కూడా కలపాలి. రెండోది 100% అంటున్నారు కదా. 100% ఎక్కడ అంటున్నారండి? దానిలో మీరు ఇప్పుడు వాళ్ళు 2000 వాళ్ళంటూ 16,000 కోట్లు ఇస్తా ఉంటున్నారు కదా. ఇప్పుడు 59 కోట్లు అయింది, 59,000 కోట్లు అయింది కదా. చెప్పానండి ఎంత అయితే అంత భరిస్తామని మేము అడుగుతున్నాం. 59,000 crores ఇప్పుడు ఎస్టిమేషన్ పెట్టారు కదా. ఇప్పుడు దాన్ని ఇవ్వమని చెప్పానండి. మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత చేస్తున్నారు అనేటువంటిది కేంద్రం చెప్పడం లేదు, వీళ్ళు చెప్పడం లేదు. ఇప్పుడు అయినటువంటి ఖర్చు మొత్తం ఇవ్వాలని చట్టంలో పెట్టాం కదా. దాన్ని వర్తింపు చేయాలి కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని చెప్తా ఉన్నాం. రీహాబిలిటేషన్ కూడా కావాలి. సెకండ్ పాయింట్ రీహాబిలిటేషన్ కూడా వాళ్ళు ఇవ్వాలండి. రెండోది త్వరితగతిని పూర్తి చేయాలి. 2019 లోపల మేము 18 లోపల పూర్తి చేయాలని చట్టం పెట్టినప్పుడు పూర్తి చేయాలని అడగండి. మీరు డైరెక్ట్ గానే ఉన్నారు. జేడి శీలం గారు నమస్కారం సార్. మీరు కేంద్ర మంత్రులు పెద్దవారు, పోలవరం గురించి బాగా తెలిసిన వాళ్ళు. టెండర్ల టైం నుంచి ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో అంతా మీకు తెలుసు. ఏం తీసుకున్నా, ఏ కంపెనీకి ఇచ్చింది అనే వర్క్ సార్. ఓకే సార్, మీరు అపార్థం చేసుకోవద్దని సార్. రజనీ గారు మనకు పంచాయతీ పెట్టుకుంటారు సార్, మనకు అది కాదు కదా. ఒకటి పోలవరం ప్రాజెక్టును 2011 నుంచి 12 వరకు 16,000 కోట్లతో కావాల్సిన ప్రాజెక్టును 59,000 కోట్లకు తెచ్చిన పాపం మీదే. కాబట్టి నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా సార్. మీరు 4 అంశాల మీద పాదయాత్ర చేస్తున్నారు, విభజన బిల్లులో పెట్టారు. 5వ అంశం ఎందుకు పెట్టలేదు సార్? 2019 లోపల పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనేటువంటి బిల్లులు ఎందుకు పెట్టలేదు సార్? ఎందుకంటే చెప్పిన మాటకు కట్టుబడి ఉండలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వాలు ప్రజలు కూడా అనుకోలేదు, అందుకనే పెట్టలేదు. మీరు చెప్పింది చేయండి, అది పెట్టలేదు ఇది పెట్టలేదు అని ఎందుకు? మీకు దమ్ముంటే 3 సార్లు ఆ చట్టాన్ని సవరించారు. ఉండండి ప్లీజ్. మీరు అడిగారని చెప్పనివ్వండి. మీరు అడిగారని చెప్పనివ్వండి దయచేసి. చట్టంలో తప్పులున్నాయి అంటున్నారు కదా. చట్టంలో తప్పులుంటే సవరించలేదు ఎందుకని? ఓకే, ఆ రోజు పార్లమెంట్ లో మీరు చెప్పారు, దానికి కట్టుబడి ఉన్నారు. చిన్న ప్రశ్న అడిగినా సార్, మీరు తప్ప అన్ని మాట్లాడుతున్నారు. మీరు పెద్దవాళ్ళు, మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటానా. మీరు 4 అంశాల మీద పాదయాత్ర చేస్తున్నారు, సంతోషం. కనీసం 3.5 సంవత్సరం తర్వాత పోలవరం గుర్తొచ్చినందుకు మళ్ళా ఇంకొకసారి సంతోషం. అయితే నేను ఒకటి చిన్న ప్రశ్న ఏం అడిగానంటే, 2019కి పోలవరం ప్రాజెక్టు వినండి సార్, మీరు వింటే కదా ప్రశ్న దేశ చరిత్రలో ఏ ప్రాజెక్ట్ అయినా స్పెసిఫిక్ టైం ఇచ్చారా? ఇప్పుడు చెప్తున్నారు కదా. మీరు అడిగిన 4 అంశాలు చేశాం. ఒకటి జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాం. రెండోది పోలవరం ప్రాజెక్టు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. మూడోది అన్ని క్లియరెన్స్ ఇచ్చాము. 4వ అంశం ఒక్కటి మీరు అడుగుతున్నారు. కన్వీనియంట్ తప్పించుకున్నా 100% ఇస్తున్నారా, ఇవ్వట్లేదు అనేది ఆయన పాయింట్. 16,000 కోట్లకు మాత్రమే మీరు ఎష్యూర్ చేశారు. ఒక నిమిషం శీలం గారు, 16,000 కోట్లకు మాత్రమే మీరు ఎష్యూర్ చేశారు. విత్డ్రా చేసుకోమనండి. 2019కి కంప్లీట్ చేయాలనేటువంటిది వాళ్ళు పాదయాత్రలో పెట్టారు. నేను వాళ్ళకు స్పష్టంగా ఒక విషయం అడిగినా, కాంగ్రెస్ పార్టీ 2019లో వారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆ సందర్భంలో 2014లో 2019కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనేటువంటి క్లాజు ఎందుకు పెట్టలేదు? నేల ముక్కుకు రాసి కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పమనండి తెలుగు రాష్ట్ర ప్రజలకు, లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. కాంగ్రెస్ చేతగాని కంపెనీకి ఇచ్చి మేము పొరపాటు చేశాము. అంతకుముందు ట్రాన్స్లాయ్ కంపెనీ కంటే ముందు ఇంకొక కంపెనీ చేతగాని కంపెనీకి ఇచ్చాము. కాబట్టి మేము చేసిన పొరపాట్ల కారణంగా పోలవరం ప్రాజెక్టు ఈరోజు తెలుగుదేశం బీజేపీ కష్టపడి నిర్మాణం చేస్తుంది. చేతనైతే అభినందించండి అని చెప్పి నేను అడుగుతున్నా. శీలం గారు ఏమని చెప్తారా?
చాలా కష్టపడుతున్నారు. నేను ఒక్కటి అడిగానండి, కేంద్రం 100% గ్రాంట్ ఇస్తుందా లేదా? మీరు అది పెట్టలేదు ఇది పెట్టలేదు అంటే మీరు డబ్బులు ఇచ్చేస్తే 2018లో అయిపోయేది. మీరు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి 2019 వరకు మీరే చెప్పుకున్నారు. అది మీరు చెప్పిన మాట చేస్తారా లేదా అని అడుగుతున్నాం మేము. అంతేగాని క్షమాపణ చెప్పాల్సింది మీరిద్దరు తోడు దొంగలు. క్షమాపణ చెప్పాల్సింది ఇంకా ఉంది, చాలా ముందు ఉన్నాయి. ఎలా తోడు దొంగలు ఎలా అట్లా తోడు దొంగలు ఏంటంటే వారి మీద వీరి మీద వారు చెప్పుకుంటున్నారు కాబట్టి. దొంగ అంటే ఆ దొంగ కాదండి, అంటే నెపాలు పెట్టుకుంటున్నారు. దొంగలు ఎవరో దొరలెవరో నాకు మాత్రం తెలియదు. ఒక్కటే, పోలవరం త్వరగా పూర్తి కావాలి. ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక మహా పాప పరిహార యాత్ర మొదలు పెట్టారు, ఒక 4 రోజులు. సంతోషం, 3.5 సంవత్సరాల తర్వాత అయినా మేము పాపం చేశాము, ఈ పాప పరిహారం కోసం ఒక పాదయాత్ర చేయాలి, రాష్ట్రం అంతా మిగిలిపోయినటువంటి నాయకులందరూ కలిసిన ఒక యాత్ర మొదలు పెట్టారు. కనీసం అప్పుడైనా కొన్ని తప్పులు జరిగాయి, మా మూలంగా విభజన జరిగింది, ఈ ప్రాంత ప్రజలు కోరుకోపోయినా మేము విభజన చేసి నష్టపోయాము, మమ్మల్ని క్షమించండి అని నిన్న పెట్టిన ఏదైతే ఆ సభ పెట్టారో ఆ సభా వేదిక సాక్షిగా మీరు ఒకసారి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పవలసింది. మేము చేసిన ఈ విభజన మూలంగానే ఇంత నష్టపోతున్నారు, కనీసం ఈ పోలవరంలో అయినా సహకరిస్తాము అని చెప్పుంటే మీకు ప్రజాదరణ కొంత ఉండేది. ఈ పాదయాత్రలో అంతా కూడా అంత సోది చెప్తున్నారు, మీది మహా సోది యాత్రగా తయారైంది, నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పుడు మీరు 4 ప్రశ్నలు లేవనెత్తారు. అందులో ఒకటి జాతీయ ప్రాజెక్టుగా దీన్ని పరిగణించాలి. ఇప్పుడు అది జాతీయ ప్రాజెక్టుగానే ఉంది. అయితే జాతీయ ప్రాజెక్టులో కూడా దీనికి ఇంకా ఎడిషనల్ అడ్వాంటేజ్ ఉంది. గతంలో ఏ జాతీయ ప్రాజెక్టుకి కూడా 100% నిధులు ఇవ్వలేదు. కేవలం పోలవరం ఒక్కదానికే 100% నిధులు ఇస్తాము. 16,000కి 100%, 59,000కి 100%. ఇది అసలు హేతుబద్ధత లేనటువంటి ఒక వాదన జరుగుతా ఉంది. ఇవాళ విష్ణు గారు ఒక్క నిమిషం జరిగింది, వాళ్ళు అందుకే కదా పాప పరిహారం చేసుకుంటున్నారు, పాపం చేసుకున్నారు. ఒక్కసారి మీరు ఒక హేతుబద్ధత లేనటువంటి ఒక ప్రశ్న ద్వారా అనుమానాలు రేకెత్తిస్తున్నారు. జాతీయ ప్రాజెక్ట్ అంటే ఏంటి? వీళ్ళు కానీ వాళ్ళు కానీ అందరూ అడిగేది కేంద్రం యొక్క బాధ్యత, కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి. కేంద్ర ప్రభుత్వం నిర్మించాలంటే మీరు ఎలా నిర్మిస్తుంది? ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి, కాలువలు కట్టాలి, డ్యాము నిర్మాణం జరగాలి, రీహాబిలిటేషన్ జరగాలి, రీలొకేషన్ జరగాలి, రిజర్వాయర్ ఉంటేనే కదా నీళ్ళు వచ్చేది. ఇవన్నీ జరగాలి అంటే భూసేకరణ కావాలి. భూసేకరణ కావాలి అంటే అది ఎవరు? కేంద్ర ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్ట్ అన్నప్పుడు ఇంకా అసలు ఎక్కడే ఈ రీహాబిలిటేషన్, పునరావాసము కేంద్రందా రాష్ట్రందా అనేటువంటి ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుంది? కాబట్టి ఈవేళ భూసేకరణ కానీ, రీహాబిలిటేషన్ కానీ, రీలొకేషన్ కానీ ఏ జాతీయ ప్రాజెక్ట్ అయినా సరే అది కేంద్రము భరించవలసి వస్తుంది. అంతే తప్ప దీంట్లో ఎటువంటి అంబిగ్విటీ లేదు, అది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈవేళ ఉదాహరణకు మా యొక్క బాధ్యత ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కేవలం పర్యవేక్షణ బాధ్యత మాత్రమే. నిధులు కేంద్రం ఇస్తుంది, దానికి కావాల్సినటువంటి అనుమతులు కేంద్రం ఇస్తుంది, దానిలో ఉన్నటువంటి టెక్నికాలిటీస్, ఇంజనీరింగ్ కానీ ఏదైనా రివ్యూస్ ఉంటే డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ ఇస్తుంది. మనం చూసాం అనేక కమిటీలు ఏ విధంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి. మీకు కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో ఎటువంటి ఇది అవసరం లేదు. ఇట్ ఈస్ దేర్ డ్యూటీ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి కేంద్రం యొక్క బాధ్యత. నంబర్ 1, రేణుక గారు సోది చెప్తుంది అంటున్నారు కదా, ఆ సోది ఇప్పుడు దాకా చెప్పిన సోది, ఆమె చెప్పిందే సోది. ఐ హావ్ నాట్ డిస్టర్బ్డ్ హర్, లెట్ హర్ లిసన్ టు వాట్ ఐఎమ్ సేయింగ్. కేంద్రం ఇవ్వాలి అని మేము అంటున్నాము. దిస్ ఇస్ నంబర్ 1 డిమాండ్. ఇవ్వదని ఎందుకు అనుకుంటున్నారు? మీ డౌట్ ఎక్కడ? కేంద్రం మీద నమ్మకం లేక, ప్రాజెక్టు నడిపే వాళ్ళ మీద నమ్మకం లేక? నిధులు ఇస్తామని ఒప్పుకున్నారు. No, I don't want to be disturbed. Please. ఎందుకు అప్రమకం మీకు? Let me complete. ఎందుకంటే వాళ్ళు అడిగింది ఎంత? వాళ్ళు పదే చెప్తా ఉన్నారండి అపనమ్మకం. వాళ్ళు ఇచ్చిన స్పెషల్ ప్యాకేజ్ చూసాము. స్పెషల్ ప్యాకేజ్ ఏం చేశారు? 7th September 2016లో మేము 2011 నాటికి మాత్రమే కట్టుబడి ఉంటాము, ఇరిగేషన్ వరకే ఇస్తాము అని చెప్పినందువల్ల మాకు డౌట్ వస్తుంది. లేకపోతే స్పెషల్ ప్యాకేజ్ అనేది పెద్ద గొప్పలు చెప్పుకుని ఇచ్చారు కదా, ఆ స్పెషల్ ప్యాకేజ్లో ఏముంది చదవమనండి. ఓన్లీ ఆ ఇరిగేషన్ కాంపోనెంట్ అట్ 2011 రేట్స్. ఆ రోజు ఉన్నది 16,000 కోట్లు అని కూడా ఆ స్పెషల్ ప్యాకేజ్. ఈ పాయింట్ దగ్గర ఒక్క నిమిషం ఉండాలి. ఈ పాయింట్ దగ్గర ఇది డీటెయిల్ డిస్కస్ చేయాల్సిన పాయింట్. ఒక్క నిమిషం సమాధానం చెప్పండి. ప్యాకేజ్ మీరు ప్రకటించిన అర్ధరాత్రి ప్రకటించిన ప్యాకేజీలో
ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన చదివి చెప్తున్నాడు. ఎక్స్ ఫైనాన్స్ సంబంధించిన స్టేట్ మినిస్టర్, ఆయన చాలా డీటెయిల్గా చెప్తున్నాడు. అది ఇరిగేషన్ కాంపోనెంట్ 2011 రేట్ల ప్రకారం అంటే 16,000 కోట్లే. అంటే 16,000 కోట్లు వచ్చి మిగతా డబ్బులని ఏం చేయాలి? నేను పూర్తి చేస్తాను. జడి శీలం గారు వారు అది చెప్పానండి. రెండోది రీహాబిలిటేషన్ కూడా వాళ్ళు దానిలో పెట్టలేదు. మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా సార్. మీరు 3.5 సంవత్సరం మీద అధికారం కోల్పోయిన తర్వాత మాకు తెలుసు విషయాలు చెప్తాం సార్. ఒక్కసారి మీరు క్రాస్ వెరిఫై చేయండి సార్, మాకంటే మీరు పెద్దవాళ్ళు కాబట్టి. సార్ 2016 నుంచి 2020కి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి, అంతేగాని సోచ్ చెప్తున్నారు. బీజేపీ మాటలు చెప్పొద్దు. క్లియర్ అంకెలతో సహా లెక్కలతో సహా మాట్లాడతారు. మీరు అర్ధరాత్రి ప్రకటించిన ప్యాకేజీలో ఆ చట్ట పద్ధతి ఉందో లేదో నాకైతే డౌట్. కేబినెట్ అప్రూవల్ ఉందని మీరు చెప్తూ ఉన్నారు. దానికి అది కేబినెట్ అప్రూవల్ అంటే ఆ చట్ట పద్ధతి అవునో కాదో జేడీ శీలం గారు చెప్పాలి. ఎందుకంటే ఫైనాన్స్ స్టేట్మెంట్ గా పనిచేశారు కాబట్టి. నా పాయింట్ ఏంటంటే 2011 రేట్ల ప్రకారం ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రం అంటే 16,000 కోట్లకి మీరు 100% మీరు కంప్లీట్ డబ్బులు ఇవ్వడానికి అవకాశం ఉంది. మిగతా 40,000 కోట్లు ఏం చేయాలి? రజనీ గారు ఒకటేంటంటే 2016 నుంచి 2020 మధ్య భారత ప్రభుత్వం 23,000 కోట్ల 814 కోట్లు పోలవరానికి సంబంధించి నాబార్డు నుంచి అప్పు మంజూరు చేసింది, లేఖ తీసుకుంది, దశల వారీగా డబ్బులు ఇస్తుంది. 10 రోజుల కింద కూడా 378 కోట్ల వరకు ఇచ్చింది. మళ్ళీ చెప్పండి. ఎప్పుడు 2016 నుంచి 2020 మధ్య భారత ప్రభుత్వము నాబార్డు బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం చెల్లించే విధంగా ఈ దేశ చరిత్రలో 90% నిధులు ఇస్తున్న జాతీయ ప్రాజెక్టు కాకుండా 100% రాష్ట్రానికి ఇస్తూ మొట్టమొదటిసారిగా 23,814 కోట్ల రూపాయలు ఇండెంట్ను ఏ నెలకు ఎంత ఇవ్వాల డబ్బులు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి. సో మీరు డిసైడ్ చేసుకున్న ప్రాజెక్ట్ కాస్ట్ 23,000 కోట్లు, దట్ అప్ టు 2020 వరకు పూర్తి చేస్తున్నాం. అంతేనా? నాకు అర్థం కావడం కోసం చెప్పండి. అప్ టు 2020 వరకు నేను చెప్తాను. 23,000 కోట్ల రూపాయలు మధ్యలో మాట్లాడకపోతే నేను చెప్తాను. అంటే నాకు అర్థం కావడం కోసం బాగా అర్థమైంది, మీకు అర్థమైంది, జడి శీలం గారికి అర్థం, ప్రజలకు అర్థం కాలేదు. అప్ టు వీళ్ళేమో 2018 మా టార్గెట్ అంటారు, మీరు 2020 వరకు 23,000 కోట్లు లోన్ అంటారు. ప్రాజెక్ట్ చూస్తే 59,000 కోట్లు ఉంది. మీరు ఇక్కడ ఒక చిన్న పొరపాటు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే టెండర్లు పిలిచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అప్పచెప్పినటువంటి ఒక గొప్ప కంపెనీ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో ఆ కంపెనీ మేము 16,000 కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ అయి పనులు చేస్తుంది. ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి ధరలు ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వము పోలవరం అథారిటీ నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు ఆ ప్రాజెక్టు విలువ 16,000 కోట్లు ఇవ్వాలా, కాంట్రాక్టర్కి 30,000 కోట్లు ఇవ్వాలా, 40,000 కోట్లు ఇవ్వాలా, సరిగ్గా కాంట్రాక్ట్ పనులు చేయకుండా పోతే అతను జైల్లో పెట్టి డబ్బులన్నీ రికవరీ చేసుకొని ఇంకొక కాంట్రాక్టర్కి ఇవ్వాలనేటువంటి పని పోలవరం అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున లేదా ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు నిర్ణయం తీసుకుంటారు. సెకండ్ వన్ అంటే పోలవరం అథారిటీకి మధ్యలో రేట్లు మార్చి ఆ విభజన చట్టం లేకపోతే మీరు ప్రకటించిన స్పెషల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో అసిస్టెన్సీని కూడా పెంచుకునేలాగా ప్రపోజల్స్ ఇవ్వగలిగే కెపాసిటీ కూడా పీపీ చాలా స్పష్టంగా ఉంది. నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 16 రోజుల టెండర్లు పెట్టి 1,395 కోట్లు షార్ట్ టెండర్ నోటీసు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా పిలిస్తే వెంటనే ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే డాక్టర్ అమర్జిత్ సింగ్ ఏదైతే లేఖ రాశాడో లేఖకు అనుగుణంగా 45 రోజుల పాటు టెండర్లు పిలవడం, టెండర్లను రద్దు చేయడం, రద్దు తర్వాత మళ్ళీ ఆ టెండర్లను గ్లోబల్ టెండర్లు పెట్టడం, క్రమ పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వమే టెండర్లు నిర్వహణ చేయించడం, దాన్ని బిడ్డింగ్ రావడం అనేటువంటి జరిగింది. సెకండ్ వన్ ఏంటంటే పోలవరం అథారిటీకి ఏ రకమైనటువంటి మార్పులు చేసుకునేటువంటి అధికారమైనా కూడా ఉంది. కానీ అథారిటీకి ఉంది రేట్లు పెంచుకోవడం తగ్గించుకోవడం. కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే 100% జాతీయ ప్రాజెక్టుకి ఇచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్ని ఏదైతే మీరు గతంలో ఇరిగేషన్ కాంపోనెంట్కి మాత్రమే ఇస్తానన్న నిధుల ఆ మాటని మార్చుకొని మొత్తం పెరిగిన ధరల ప్రకారం కూడా మేము డబ్బులు ఇస్తామని చెప్పగలిగే పరిస్థితి ఉందా? పెరిగిన ధరలు ఎవరు అడిగేది? రాష్ట్ర ప్రభుత్వం అడగాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ అడగాల్సిన అవసరం లేదు, బీజేపీ అడగాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక ఒప్పందం జరిగింది 2014 ముందు. ట్రాన్స్ఫర్ అనేటువంటి కంపెనీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచి ఓ ఒప్పందం చేసుకుంది, అగ్రిమెంట్ చేసుకుంది. ఆ కాంట్రాక్టర్ పనిచేస్తున్నాడు. ఒకవేళ 16 కోట్లు 1,000 కోట్లు అవుతుందా, 30,000 కోట్లు అవుతుందా, 40,000 కోట్లు అవుతుందా, అసంబద్ధమైనటువంటి లెక్కలు ఎందుకు మాట్లాడుతున్నాము? ఒకవేళ 40 కోట్లు 50,000 కోట్లు అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సి వచ్చిందనుకోండి, అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు వాళ్ళు అడిగిన 4 డిమాండ్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంత అర్జెంటుగా అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఆ రకంగా అక్కడ వస్తున్నారు? మీరు ఎందుకు మీ పార్టీ సంబంధించిన కేవీపీ రామచంద్రరావు చేత కోర్టులో కేసులు వేయిస్తున్నారు? పక్క రాష్ట్రాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఎందుకంటే ఇక్కడ
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. ఎందుకు? పోలవరం వాళ్ళే కదా ప్రాజెక్టు నిర్మాణం అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నరేంద్ర That is మోడీ rubbish. ప్రజల That is గుండెల్లో rubbish. నిలిచిపోతారు. నరేంద్ర మోడీ, చంద్రబాబు. నరేంద్ర మోడీ, చంద్రబాబు. ఇది జాతీయ ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయినా గొప్పతనం నరేంద్ర మోడీకి వస్తుంది. పోలవరం సోమవారం రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదా, మాకేం సంబంధం, ఇది భూమి వాళ్ళే ఇస్తారు, డబ్బులు ఒక్కొక్క నిమిషం అఫీషియల్ స్టేట్మెంట్. ముఖ్యమంత్రి ఇప్పటి వరకు 69 సార్లు పోలవరాన్ని సందర్శించారు. దాదాపు 48 సార్లు వర్చువల్ ఇన్స్పెక్షన్ చేశారు. వారం సోమవారాన్ని పోలవరంగా మార్చారు. అభినందిస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక జాతీయ ప్రాజెక్టు సకాలంలో డబ్బులు ఇస్తుంది కాబట్టి దాన్ని దగ్గరగా ఉండి పర్యవేక్షణ చేసి ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకరిస్తున్నారు. కేంద్రం నిధులు ఇస్తుంది. అందుకే నేను ఒకటి అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది 90%, 10% కూడా రాష్ట్ర కాదు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీకి మంచి పేరు వస్తున్నది ఓర్చుకోలేని కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ వాళ్ళకి జెండా లేదు, అజెండా లేదు. అందుకే ఏంటంటే ఇక్కడ ఎవరు లీడర్లు లేకోకుండా పక్క రాష్ట్రం నుంచి నారాయణస్వామి గారిని పిలుచుకున్నారు. రేపేదో రాష్ట్రానికి వచ్చేదానికి ఒక లీడర్ ఎవరెవరు వాళ్ళ కేంద్రం నుంచి రావాలా. చాలా మంది కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి నాయకులందరూ పాపం ఇట్లా వాళ్ళు పెద్దవాళ్ళు మిగిలినారు. వీళ్ళకు కూడా విశ్వాసం కోల్పోయినారు. ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ ఘన చరిత్రను జనాల్లో చెప్పడం కోసం ప్రజలు మర్చిపోతున్నారు కాబట్టి గుర్తుపెట్టుకున్నటువంటి కార్యక్రమాలు తప్ప పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధి నిజాయితీలకు లేదు. కేవీ రామచంద్ర కోర్టులో కేసులు వేస్తాడు, పక్క రాష్ట్రాలను రెచ్చగొడతాడు, కర్ణాటక రెచ్చగొడతాడు, ఒరిస్సాను రెచ్చగొడతాడు. కాంగ్రెస్ పార్టీకి ఏం మాట్లాడే నైతిక హక్కు ఉంది పోలవరం మీద? ఏ రకంగా మాట్లాడతారు వీళ్ళు? వాళ్ళన్న పక్కన వాళ్ళు రెచ్చగొడతారు. ఎక్కడా లేదు. మేము జాతీయ ప్రాజెక్ట్ అండి ఇది. నరేంద్ర మోడీ జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నాడు. బీజేపీ ప్రాజెక్టు, నరేంద్ర మోడీ ప్రాజెక్టు. ఆయన ఒక్క నిమిషం నాకు ఇంటర్ఫియర్ కాకుండా నేను చెప్తాను. నంబర్ 1, నేను అడిగింది ఒకటే, వీళ్ళు కాంగ్రెస్కి వీళ్ళు చరిత్రహీనులు కాబట్టి వీళ్ళు చరిత్ర లేదు, కాంగ్రెస్ చరిత్ర ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాము. మేము కన్న బిడ్డయ్యా అని గట్టిగా చెప్తున్నాము. ఎందుకంటే మీరు కానీ బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కానీ మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు 9 సంవత్సరాలు మెగాస్ కంపెనీకి టెండర్లు ఇచ్చి చేతులు కాల్చుకొని మళ్ళీ ట్రాన్స్ఫర్ ఇచ్చిందానికి ప్లీజ్ స్టాప్ ఇట్. ఎందుకు మెగాస్ కంపెనీకి ఎవరు ఇచ్చారు టెండర్లు? కాంగ్రెస్ పార్టీ. ఎందుకు వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ? రజనీ గారు, నేను టెండర్ల గురించి మాట్లాడట్లేదు, దయచేసి. టెండర్లు మాట్లాడదాం, కమిషన్ మాట్లాడదాం, కాలువలు మాట్లాడదాం, ప్రాజెక్టు మాట్లాడదాం, అన్ని మాట్లాడాలి. అన్ని మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలు కూడా మాట్లాడాలి. ఒక నిమిషం మీరు కన్నబిడ్డ అంటున్నారు, వదిలేసిన బిడ్డ అనేది ఇక్కడ తెలుగుదేశం పాయింట్. ఊరికే సరే, వదిలేసిన బిడ్డ ఎవరు కన్నా వదిలేస్తే వీళ్ళని పెంచమని నో ప్రాబ్లం, క్రెడిట్ వాళ్ళనే తీసుకోమనండి, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. కానీ దయచేసి దాన్ని పూర్తి చేయండి అనేటువంటి అంశం. ఏమండి, కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయలేదా? కాలువలు తవ్వితే ఆ కాలువల్లో నీళ్లు పెట్టి తీసుకొచ్చి ఉపయోగించుకోలేదా? అవన్నీ తర్వాత వద్దాం. నేను చెప్తున్నది ఒక్కటేనండి, మీరు 7th సెప్టెంబర్లో ఉన్నటువంటి ఆ స్పెషల్ ప్యాకేజీలో మీరు 16,000 కోట్లు కన్నా ఎక్కువ ఇవ్వమని చెప్పారు. మేము అడిగినప్పుడు కూడా మేము ఏదైతే స్పెషల్ ప్యాకేజీలో ఉన్నదో అదే ఇస్తామని చెప్తున్నారు. పోనీ 16,000 కోట్లు ఇప్పుడు ఎంత ఇచ్చారు, ఎంత ఇవ్వబోతున్నారు అది కూడా చెప్పరు. రెండోది రీహాబిలిటేషన్. రేణుక గారు అన్నారు, విత్ ఆల్ హర్ నేను గౌరవం, మహిళ గారు వారికి గౌరవిస్తా, వారు మాట్లాడినట్టు నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే పాపాలు చేసింది, పుణ్యాలు చేసింది ఎవరో రేపు 2019లో చూస్తారమ్మా. దయచేసి వెయిట్ చేయండి. కాంగ్రెస్ పార్టీ డివిజన్ చేసిందన్నారు. కాబట్టి మీరు దయచేసి ఆగండి. లెట్ మీ కంప్లీట్. సిన్స్ యు హావ్ సెడ్ పాపం అన్నావు కాబట్టి నేను పాపాన్ని మాట్లాడతానని మీరు ఎలక్షన్ ఎట్లా చేస్తారో నేను చెప్పదలుచుకోలేదు. అవన్నీ లెట్ us నాట్ గో ఇన్ టు ది సైడ్ లైన్స్. ఇప్పుడు అడుగుతున్నది ఏమిటంటే, పోలవరం ఇది బహుళార్థ సార్థక ప్రాజెక్ట్ అని మీ అందరికీ తెలుసు. మరి ఉత్తర కోస్తాకు ఉపయోగం, గోదావరి ఉపయోగం, కృష్ణా డెల్టా స్థిరీకరణకు ఉపయోగం, 80 TMC నీళ్లు కృష్ణాలో కలిపి అక్కడి నుంచి తెలంగాణకు, కర్ణాటకకు, తమిళనాడుకు, రాయలసీమకు ఉపయోగం. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు కాబట్టి మేము ఆ రోజు కమిటీ ఆఫ్ మినిస్టర్స్లో
కంప్లీట్గా 100% సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి అనేటువంటిది చట్టంలో చేసాం. వీళ్ళు స్పెషల్ ప్యాకేజ్ కొత్తగా మీరు అన్నారు చూడు, చట్టబద్ధత శీలం గారు దానికి స్పష్టీకరణ ఇస్తారని. దీనికి ఆ స్పెషల్ ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో అది దానిలో కొత్తవేమి లేవండి. చట్టంలో ఉన్న వాటిని కొన్నిటిని మాత్రం తీసుకొని వచ్చి స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. చట్టంలో ఉన్న వాటిని తీసుకున్న దానికి మళ్ళీ చట్టబద్ధత హేయమైనటువంటిది. అది చాలా నవ్వులాట. చట్టబద్ధత అవసరం లేదు. వాళ్ళు చట్టంలో ఉన్నవన్నీ చేయలేదు, కొత్తవేమి దీనిలో లేదు. దానిలో ఉన్న కొన్ని అంశాలు మాత్రమే. రిమెంబర్, నేను ఉండండి 94 ఒక నిమిషం అండి, ఒకే సెకండ్, సారీ, 94 సెక్షన్స్ ఉన్నాయి విభజన చట్టంలో. నేను అంటుంది 4 సెక్షన్లు మాత్రమే చదవండి. సెక్షన్ 46, సెక్షన్ 90, సెక్షన్ 93, సెక్షన్ 94, 46, 90, 93, 94 సెక్షన్లు చదివితే చాలు, మిగతా అవన్నీ అక్కర్లేదు. మనం పోలవరం మీద మాట్లాడదాం. విషయంలో టీడీపీ బీజేపీ దొంగాట ఆడుతూ ఉన్నాయా? మీరు ముల్పుడి రెడ్డి గారు, మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకుంటూ పోలవరాన్ని పోస్ట్పోన్ అయ్యేలాగా చేయడం ద్వారా దొంగాట ఆడే ప్రయత్నం జరుగుతుందని కాంగ్రెస్ ఆరోపిస్తూ ఉంది. మేము చాలా క్లియర్గా ఉన్నాం. యాక్చువల్గా పీరియడ్ చూస్తే కేవలం 2 సంవత్సరాలే. ఫస్ట్ మేము పట్టిసీమ అయ్యే వరకు, అలాగే పోలవరంకి రావాల్సినటువంటి అనుమతులంతా కూడా రావటానికి మనకి 2014 జూన్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు పదవి చేపట్టినప్పటికీ దాదాపు సంవత్సరంన్నర కాలం ఈ అనుమతులు, ఈ క్లారిఫికేషన్కి టైం పట్టింది. యాక్చువల్ పోలవరం వర్క్ టేక్ ఆఫ్ అయింది ఎప్పటి నుండి అని చూస్తే 2.5 years. ఈ 2.5 yearsలోనే ముఖ్యమంత్రి గారు పర్సనల్గా విజిట్ చేయటం మూలంగా కానీ, వారు రివ్యూ చేయటం కానీ, టైం టు టైం అక్కడ ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల్ని సాల్వ్ చేయటంలో కానీ, ఉదాహరణకు పట్టిసీమ 6 నెలల్లో కంప్లీట్ చేసాం. 6 నెలల్లో కంప్లీట్ చేసిన రజనీకాంత్ గారు ఎక్కడ కూడా కాంగ్రెస్ డైరెక్ట్ గా చెప్తున్నారు పోలవరం జరగాల్సిన షెడ్యూల్ కంటే 100 రోజులు వెనకగా పని జరుగుతుంది. కారణం ఏంటి అంటే కేంద్రం నుంచి అనుమతులు ఇచ్చే విషయంలో కానీ, కేంద్రం ఆల్రెడీ కాంట్రాక్టర్ కరెక్ట్ లేడని కొత్త కాంట్రాక్టర్ తీసుకుంటే అబ్జెక్ట్ చేయడం పార్టీ ఉంది కదా, సీఎం గారి పార్టీ. వాళ్ళ పాపం అదే పోలవరం కోసం ఇక్కడ యాత్రలు చేస్తారు. ఇక్కడ నుంచి కాదు, ఢిల్లీ దాకా పాదయాత్ర చేసినా కూడా పోలవరం నిర్మాణం ఆగదు, డిలే కూడా అవ్వదు. మేము అనుకున్నటువంటి విధంగా ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఆ లక్ష్యం టైంకి కంప్లీట్ చేస్తాము. అయితే ఇవాళ రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, అలాగే మిగతా పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది నాయకులు ఈ రోజు పోలవరం జరిగితే కొన్ని రాజకీయ పార్టీలకు మనుగడ ప్రశ్నార్థకమయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పోలవరం కంప్లీట్ అవ్వకూడదు, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు రాకూడదు, ఈ రాష్ట్రంలో రైతాంగం సుఖ సంతోషాలతో ఉండకూడదు అనేటువంటిది కొద్దిమంది కొన్ని అనుమానాలు రేకెత్తించారు. కొన్ని అనుమానాలు రేకెత్తించినటువంటి సందర్భంలో జేడీ శీలం గారు చంద్రబాబు నాయుడు గారిని అడగడంలే, కేంద్రం నిధులు ఇవ్వడానికి వాళ్ళు పాదయాత్ర చేస్తుండేది, కేంద్రం ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ కంగారు పడుతుంది అనేది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీకి మారిపోయింది కాబట్టి మరి వాళ్ళకైనా వాళ్ళ టార్గెట్ వాళ్ళే. మేము అనుకుంటున్నాం మాకు ఎవరైనా అపోజిషన్ అంటే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నాము కాబట్టి ఒకటి పోలవరం క్రెడిట్ ఓపెన్ గా చెప్పండి, పోలవరం క్రెడిట్ టీడీపీదా బీజేపీదా? మీకెందుకు వస్తుంది అనుమానం? నాకు డౌట్ వచ్చింది కాబట్టి అడిగా. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశ చరిత్రలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పోలవరం మోడీ వరం అండి. పోలవరం అంటే మోడీ వరం 90% కాకుండా 100% నిధులు ఇచ్చింది ఈ దేశ చరిత్రలో. నేను అందుకే ఇప్పుడు మోడీ బాబు గారి జోడీ మూలంగానే ఇవాళ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ పోలవరానికి జోడి అన్నట్లు అనుమతులు అన్నిట్లో కూడా మా జోడీ కలపనేది మేము మాట్లాడుతున్నది. మా సోదరుడికి మేము అడిగేది కాదనలేదు, అన్నిట్లోనా ఒకటి కాదు 2 కాదు, వరం జోడి అయితే ఇస్తున్నటువంటి బియ్యంలో అన్నిట్లో జోడీ కావాలని మేము కోరుకుంటున్నాం. నాకేం అభ్యంతరం లేదు. పోలవరంలో నరేంద్ర మోడీ బాబు జోడి అంటే 100 రోజులు పోలవరం పనులు డిలే అయ్యి 100 రోజులు వెనక్కి వెళ్ళడానికి 7,500 కోట్లు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యత మీద కదా డబ్బులు ఇచ్చారు. ఈ రోజుకి ₹1 కూడా పోలవరానికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ లేదు. 100 రోజుల పనులు వెనక్కి వెళ్ళిపోవడం బీజేపీ బాధ్యత. తెలుగుదేశం పార్టీ వైఫల్యము బీజేపీ వైఫల్యం కాదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చినటువంటి ఒక చెత్త కంపెనీ ఏదైతే ఉందో అదే కంపెనీకి బీజేపీ సపోర్ట్ చేస్తుంది. అదే కంపెనీకి బీజేపీ సపోర్ట్ చేస్తుంది. మీరు పూర్తి చేయండి. వాళ్ళ స్వార్థం కోసం ఏదైతే ట్రాన్స్ఫర్ అనే కంపెనీని మాకు క్యారీ ఫార్వర్డ్ చేసిపోయారో దాని కారణంగా జరిగింది. ఈ రోజు పాదయాత్ర ఎందుకు చేయాలంటే మేము చేసిన తప్పులకు, మేము చేసిన పాపాలకు మేము పాదయాత్ర చేస్తున్నామని మా జేడీ శీలం గారు ఈరోజు తెలుగు సమాజానికి, పోలవరం బాధితులకు, లేకపోతే అక్కడ ఉన్న బాధలు పడుతున్న వాళ్ళకు వాళ్ళు ఈరోజు పాదయాత్ర చేసి పాప పరిహాసం చేసుకోవాలి. రఘువీరారెడ్డి గారు, జేడీ శైలం గారు, కాంగ్రెస్ పార్టీ నేతలు
విష్ణు గారు చాలా బాగా చెప్పారు. డెఫినెట్ గా ఇది బాబు గారు కష్టము. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి. మేము చెప్తున్నాం అమ్మా, మీరే చెప్పట్లేదు. మేము బాబు గారి కష్టాలను మేము చెప్తున్నాం. మీరు అన్నిట్లో కూడా మోడీ గారిని బాబు గారిని చెప్పండి. ఓకే, కష్టం కాదు, మాటల్లో కూడా వాళ్ళ మాటలు మీరే లాగేసుకుంటే ఎట్లా? ఇప్పుడు మండు ఎండల్లో దాదాపు 50 డిగ్రీల ఎండలో మే నెలలో కాంక్రీట్ వర్కుల దగ్గర నిలబడి పర్యవేక్షణ చేసి చేస్తున్నారు. కాబట్టి అయితే ఇక్కడ మాదా మీద అనేది అసంబద్ధం అండి. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 7 లక్షల ఎకరాలకి ఇది అదనపు ఆయకట్టు, దాదాపు 23 లక్షల ఎకరాలకి స్థిరీకరణ, మనకి పవరు, డ్రింకింగ్ వాటరు, ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ద్వారా అక్కడ పారిశ్రామికంగా నీరు, ఎన్నో బహుళార్థ ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు మోడీ గారిదా బాబు గారిదా అన్న దానికన్నా కూడా ఇవాళ అతివేగంగా చేయాలి. మనం ఒక వాటర్ సంవత్సరం మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మండు టెంట్లో 50 డిగ్రీల్లో కష్టపడి కాంక్రీట్ పనుల్లో నిలబడి పనిచేస్తున్నారు. ప్రాజెక్టు కంటే ప్రతి ప్రాజెక్టులో నిర్వాసితులు అందరికంటే కీలకం అనుకుంటారు. నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 371 ప్రాంతాలు పునరావాసం కల్పించాలంటే కేవలం 14 ప్రాంతాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. 98,98,000 కుటుంబాలకు తరలించాల్సిన పరిస్థితి ఉంటే తరలించింది కేవలం 4-5 వేల మంది మాత్రమే ఉన్నారు. అంటే పునరావాసం ఎందుకని పట్టించుకోవట్లేదు? ప్రాజెక్టు మీద చూపిస్తున్న శ్రద్ధ పునరావాసం మీద ఎందుకు లేదు? ఇప్పుడు శీలం గారు దీనికి సమాధానం చెప్పాలి. వారు 2011లో ఈ ప్రాజెక్టు కాస్ట్ అంతా కూడా 11,000 ప్రాజెక్టు, అందులో 3,000 కోట్లు పునరావాసంకు ఉంది ఆ రోజున. అంటే 3,000 కోట్లు ఈవేళ 33,000 కోట్లు కేవలం పునరావాసానికి అయినటువంటి పరిస్థితి. మిగతా 7,000 కోట్లు 5,000 కోట్లు మీకు ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నారు. అయితే 5,000 కోట్లు ఖర్చు పెడితే ప్రాజెక్టులో ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అవ్వాలి రజనీ గారు? దాదాపు 70% అవ్వాలి కదా. 7,000 కోట్ల వీళ్ళు 5,000 ఖర్చు పెట్టి ఉండుంటే పునరావాసాన్ని పక్కన పెడితే ప్రాజెక్టు పనులు కానీ, లెఫ్ట్ కెనాల్ కానీ, రైట్ కెనాల్ కానీ, డ్యామ్ కానీ, స్పిల్వే ఛానల్ కానీ కంప్లీట్ అవ్వాలి కదా. 70%, 10% కూడా ఎందుకు కంప్లీట్ అవ్వలేదు? అంటే 10% విలువ 5,000లో ఎంత అది? ఆ 10% అంటే 500 కోట్లు కూడా ఖర్చు పెట్టకుండా మిగతా డబ్బులు ఎక్కడ? దాన్ని చెప్పమనండి. అనేది ఏంటంటే ఇలాంటివి చెప్పాలి మీరు. నాకు రేణుక అవకాశం ఇవ్వాలి కదా. రేణుక గారు ఇప్పుడు నేను చెప్పట్లేదు 5,000 కోట్లని. ఈ స్పెషల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఆ స్పెషల్ ప్యాకేజీలో పాయింట్ నంబర్ 4లో సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ ప్యాకేజ్ ఇస్తూ పాయింట్ నంబర్ 4 పేజ్ 3 ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీస్ నోటిఫికేషన్, దానిలో వాళ్ళు చెప్పారు an expenditure of 5,135.87 crore has been incurred up to 31/3/2014, including central assistance of 562 crores by the previous government. As on 31/3/2014 అంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం. అంటే ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పోయినా డబ్బులన్నీ అంటున్నారు. ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఏం పని చేశారు? ఎక్కడ పోయినాయి? ఏం పని చేశారు? వాళ్ళు ప్రాజెక్ట్ కట్టలేదు, కలెక్షన్ చేశారు, ఎలక్షన్ చేశారు, కట్టలేదు, గేట్స్ పెట్టలేదు, స్పిల్వే అవ్వలేదు, రిహాబిలిటేషన్ అవ్వలేదు, ఏమీ అవ్వకుండా డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయాయి? డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో చెప్పండి. పోలవరం మీదకి రండి, ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడండి. చంద్రబాబు గారు ప్రతి వారం ఈవేళ కూడా అక్కడే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా పోలవరంలోనే ఉన్నారు. ఈ డబ్బులు ఎవరి జోబుల్లోకి వెళ్ళాయి చెప్పండి. ముందు పోలవరంకి పెట్టామని చెప్తున్నటువంటి డబ్బులు ఎవరి జోబుల్లోకి వెళ్ళాయి? రేణుక గారు చంద్రబాబు గారి గురించి మాట్లాడే రోజులు వస్తాయి, మోడీ గారి గురించి మాట్లాడే రోజులు డెఫినెట్ గా వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు చరిత్ర సృష్టించినటువంటి ఒక ఉత్తరప్రదేశ్ లో మాట్లాడారు, ముఖ్యమంత్రిగా, గుజరాత్ లో మాట్లాడారు, హిమాచల్ ప్రదేశ్ లో మాట్లాడారు. మళ్ళా ఒకసారి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడండి. మీరు ఉత్తరప్రదేశ్ లో మాట్లాడుతున్నారు, గుజరాత్ లో పోలవరం 5 మీరు చెప్పిన లెక్కల ప్రకారం, లేకపోతే విభజన చట్టమో ప్యాకేజీయో వాడు చెప్పిన లెక్కల ప్రకారం 5,000 కోట్లు ఖర్చు అయింది. 5,000 కోట్లు ఎక్కడ ఖర్చు అయింది ప్రాజెక్టులో అనే డౌట్ వస్తుంది వీళ్ళందరికీ. ఏమైనా చెప్పగలుగుతారా శీలం గారు? పాదయాత్రలో అవి చెప్పాలి. వాళ్ళు ఉపయోగించిన పట్టిసీమ కాలువలు ఎవరు తవ్వారండి కాలువలు? మేము వచ్చిన తర్వాత 700 కోట్లు ఖర్చు పెట్టాం. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ రేణుక కైండ్లీ వెయిట్. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈరోజు మేము ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చాం, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొచ్చాం. నేను మంత్రిగా ఉండి ఆ జోషి అనేటువంటి ఆఫీసరు జాయింట్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, నేను ఎన్విరాన్మెంట్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకొచ్చాం, ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చాం, సిడబ్ల్యూసీ క్లియరెన్స్ తీసుకొచ్చాం.
ఆ రోజు అన్ని వచ్చాయి. No, no, no. మరి No, 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 no. No, no, no. ఒక్కొక్క నిమిషం. 2007 పోలవరం ప్రాజెక్టు 2014 వరకు మీరు అధికారంలో ఉన్నారు. 2014 నుంచి 2019 5 మమ్మల్ని కంప్లీట్ చేయమన్నారు. 2007 నుంచి 2014 వరకు మీరు ఎందుకు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు? శీలం గారు మీరు కాలువలు తవ్వామంటున్నారు కదా, శీలం గారు కాలువలు తవ్వామంటున్నారు కదా, 5,000 కోట్ల రూపాయల పన్నులు జరిగినట్లుగా లెక్కలు చెప్తూ ఉన్నాయి. మొత్తం కనుక చూస్తే రైట్ కెనాల్ మొత్తం ఎస్టిమేషన్ ఆ రోజుల్లో మొత్తం ఎస్టిమేషన్ 2,100 కోట్లు, లెఫ్ట్ కెనాల్ మొత్తం ఎస్టిమేషన్ 1,400 కోట్లు, మొత్తం కలిపితే 3,500 కోట్లు. మొత్తం అన్ని 2 కాలువలు అయితే 3,500 కోట్లు. అంటే కాలువల పనులు పూర్తి కంప్లీట్ కాలేదని ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న కొత్త ఎస్టిమేషన్స్ మార్చడం జరిగింది. సో పూర్తి కాలేదనే కదా మార్చింది. 5,000 కోట్ల రూపాయలు ఎక్కడ పనులు చేశారో చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ఉంటుంది కదా. No. If you let them inquire and it's a open book. I can't say let them inquire. There are machineries. మొత్తం వాళ్ళ సిస్టమ్ అంతా వాళ్ళ చేతిలో ఉంది, కేంద్రంలో రాష్ట్రంలో. Let them find out. నిజాయితీ ఉంటే ఎవరైనా తప్పు చేస్తే శిక్షించండి. రేణు గారు ఒక్కొక్క నిమిషం. రేణు గారు మీరు 5,000 కోట్ల పనులు ఎక్కడ పోయినాయి అని అంటున్నారు. వాళ్ళు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి అంటున్నారు. డెఫినెట్ గా అన్ని వస్తాయి. తవ్వుతా ఉంటే మట్టి తవ్వుతుండే కొద్ది ఇప్పుడు మాకు అన్ని ఒకటి బయటకు వస్తా ఉన్నాయి. గతంలో ఇందిరమ్మ హౌసింగ్ కింద 10 లక్షలు 14 లక్షలు ఇల్లు ఎక్కడికి పోయాయో బయటకు వచ్చాయి. మీరు అసలు కార్డుల పేరు మీద 14 కొన్ని లక్షల మందికి కార్డులు ఇచ్చామన్నారు, అవి ఎక్కడికి పోయాయో కనపడుతున్నాయి. తవ్వే కొద్ది ఇది అక్షయ పాత్ర లాగా వీళ్ళ వస్తానే ఉంది. అయితే మాకేమంటే మాకున్నటువంటి టైంలో ఎక్కువ టైం దీని మీద పెట్టడం త్వరలో వస్తాయి. అయితే జేడీ శీలం గారికి ఒక ప్రశ్న. మీరు 2009లోనే రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకున్నారు, ఏది ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని చెప్పి. మీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అప్పుడు మంత్రిగా ఉన్నట్టు జయరాం రమేష్ గారు కూడా ఒక పుస్తకం రాశారు. పుస్తకంలో చెప్పారు మేము ఆనాడే నిర్ణయం తీసుకున్నామని. ఆనాడే నిర్ణయం తీసుకున్నటువంటి మీ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండి ఎందుకు పోలవరం ప్రాజెక్టుని 11,000 కోట్ల ఎస్టిమేషన్ ఉన్న టైంలో ఎందుకు కంప్లీట్ చేయలేదు? దానికి కీలకమైనటువంటి 7 మండలాల్ని ఎందుకు మీరు కలుపుతూ మీరు చట్టంలో పెట్టలేదు? మీ చిత్తశుద్ధి ఎందుకు ఏంటి? మీరు ఆ రోజున ఎందుకు జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి మీరు కేంద్రం నిధులు ఇచ్చుంటుంటే అయిపోయేది కదా. 11,000కే 3,000 కోట్ల రూపాయలతో 33,000 కోట్ల రూపాయలు మీకు ఆర్ఆర్ ప్యాకేజ్ అయిపోయేది కదా. మీరు అవన్నీ చేయకుండా ఎందుకు ఈ రాజకీయ యాత్ర చేస్తున్నారు? మీరు చాలా పాయింట్స్ మీ వైపు చూపిస్తూ ఉన్నాయి, చెప్పండి, క్లారిటీ చెప్పండి. Let them not disturb me. వాళ్ళిద్దరు చెప్పండి దయచేసి, వినమనండి. నేను అడుగుతున్నా, అరే స్టాప్ ఐసే, లెట్ మీ ఆన్సర్. ఒకటేమిటంటే 2009లో ఆ రోజు చిదంబరం గారి ప్రకటనకి మేమందరం కలిసి ఆ రోజు అన్ని పార్టీల వారు వ్యతిరేకించిన మాట వాస్తవమే, దాన్ని ప్రక్కన పడేశారు. తర్వాత కొన్ని డెవలప్మెంట్స్ వల్ల అది తర్వాత ఇవ్వాలని లాస్ట్ మినిట్లో ఇచ్చారు. నేను విభజన చేయడం తప్పనట్లేదు, కానీ ఇచ్చినటువంటి సమయం ఇచ్చినటువంటి తీరు వల్ల కాంగ్రెస్ పార్టీ మీద ఈ కొంత కోపం వచ్చి శిక్షించారు. మేము అధికారం నుంచి బయటపడ, దట్స్ వై డిఫరెంట్. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు అదెందుకు చేయలేదు, ఇదెందుకు చేయలేదు, మీరేదో చేస్తారని వెలగబెడతారని మీకు అధికారం ఇస్తే మీరెందుకు చేయలేదు? నేను ప్రశ్న I can't help it. I say I can't help if you go on disturbing me. Let me answer ma. Let me answer. నేను అడుగుతున్న ప్రశ్నకి ఓకే, మేము ఇది 2014లో వీటన్నిటికీ సమాధానం ఇస్తూ విభజన చట్టం ఈ పోలవరం వంకర టెంకర్గా ఉంది, ఈ పోలవరం డిలే అవుతుంది, దీన్ని త్వరగా చెయ్యాలి అనే ఉద్దేశంతోనే మేము 4 పాయింట్లు పెట్టామని చెప్తా ఉన్నాం. 100% సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టుగా దీన్ని జాతీయ ప్రాజెక్టు. రెండోది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి, వాళ్లే నిర్మించాలి. ఏది ఈ భాష్యాలు మాకు తెలియవు. 90%, 70% ఎవరు చెప్పారండి ఇవన్నీ మీకు? చట్టంలో ఉన్నదాన్ని అమలు చేయమని అడిగేటువంటి ధైర్యం లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పేదానికి ఆ చట్టాన్ని ఒప్పుకొని అమలు చేసేటువంటి నైతిక బాధ్యత లేనటువంటి కేంద్ర ప్రభుత్వం మీరు సిగ్గుపడాలి, మీరు ఆన్సర్ చేయాలి. మీరు పాపాత్ములు. అంతేగాని అడిగితే నాకు కౌంటర్ ప్రశ్నలు వేస్తారా? మీరు ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? మీరు 3.5 సంవత్సరాల్లో పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారే, మీరు చెప్పింది చేయండి. నేను కాదు 2018లో చేస్తానని చెప్పింది, మీరే చెప్పారు.
ఇంకొక మంత్రి గారు 2019లో చేస్తానని చెప్పారు. ఉమా గారు ఇరిగేషన్ మినిస్టర్ గ్రావిటీ మీద తీసుకొస్తారంట. ఏమి పిట్టగోళ్ళ కట్టి దానిలోంచి నీళ్లు తీసుకొస్తామని కేవలం కాఫర్ డ్యామ్ కట్టి కాఫర్ డ్యామ్ నుంచి మీరు కాలువల్లోకి నీళ్లు మళ్లించి మేము తెచ్చామని మీసాలు మెలేయడానికి కాదు, పోలవరం నిర్మాణం జరగాలి. ఎందుకమ్మా కాకమ్మ కబుర్లు చెప్తారు? మీరు బీజేపీకి మీకు మీరిద్దరు కూర్చొని మాట్లాడండి, కాకపోతే సమర్థిస్తాం, అంతేగాని రాజకీయంగా కాదు. ప్రజలకు ద్రోహం చేయొద్దు, మీరు దయచేసి అర్థం చేసుకోండి. మేము విభజన సెక్షన్ 90 అమలు చేయమని మీరు అడగండి, మేము ఉంటాం సపోర్ట్ గా. ఈ రోజు ఇలాగే పట్టిసీమ అప్పుడు కూడా మాట్లాడారు. పట్టిసీమ ఉపయోగం ఏంటి, అసలు కట్టొచ్చా, అవసరం లేదు, లేదంటే ఇది సాధ్యం కాదు, ఇలాంటి మాటలే మాట్లాడారు. ఇప్పుడు ఏదైతే కాఫర్ డ్యామ్ అంట, గ్రావిటీతో నీళ్ళు ఇస్తారంట, అంటే ఇవన్నీ విషయం పట్ల అవగాహన లేక మాట్లాడుతున్నారా, ఇప్పుడు తెలిసి తెలవనట్టుగా మాట్లాడుతున్నారా, లేదంటే కొంతమంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ పెట్టుకునైనా కాంగ్రెస్ పార్టీ ఒక ట్రైనింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇవాళ మేము ఏదైతే 32 మీటర్ల నుంచి 42 మీటర్లకి కాఫర్ డ్యామ్ యొక్క ఎత్తును పెంచడం మూలంగా పోలవరం ఫలితాలని సంవత్సరాలకు ముందుగా ఇవ్వాలనేటువంటి ఆలోచన. అడిషనల్ ముప్పు ఏమీ లేదు రజనీకాంత్ గారు, మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా అది కూడా ఇవాళ మీకు క్లారిఫై చేయదలుచుకున్నాను. 32 మీటర్స్ నుంచి 42 మీటర్లకు మొత్తం డ్యామ్ హైట్ కన్నా అడిషనల్ హైట్ కాదు కదా. కాఫర్ డ్యామ్ యొక్క హైట్ మెయిన్ డ్యామ్ హైట్ కన్నా ఎక్కువ ఉందా? కెనాల్ లెవెల్ కన్నా 10 మీటర్లు పెంచడం మూలంగా కానీ పాయింట్ ఏంటంటే మీరు 32 మీటర్స్ కాపర్ డ్యామ్ పెట్టుకుంటే రీహాబిలిటేట్ చేయాల్సిన గ్రామాలు కొన్ని ఉంటాయి, ఒక 30-40 ఉంటాయి. అదే 42 పెంచితే 100 గ్రామాలు రీహాబిలిటేట్. ఎక్కడ చేస్తున్నా రీహాబిలిటేషన్? మీకు మెయిన్ డ్యామ్ కన్నా కాఫర్ డ్యామ్ ఎత్తైతే ఎక్కడ లేదు కదా. లేనప్పుడు మీకు మెయిన్ డ్యామ్ కి ఎంతైతే ల్యాండ్ గ్రామాల పునరావాసం కల్పిస్తున్నారా? సైమల్టేనియస్ గా జరుగుతుంది కదా రజనీకాంత్ గారు. నేను చెప్తున్నా కదా, 4-5 గ్రామాలు మాత్రం రీహాబిలిటేట్ చేశారు. మీకు ఏదైతే అడిషనల్ గా ఏదైతే ముంపుకి గురవుతుందో డెఫినెట్ గా అవి చేయాలి. ఎందుకంటే ఇవాళ మెయిన్ డ్యామ్ కి అయితే ఎక్కువ ఉండదు. అంటే అడిషనల్ గా ఒరిజినల్ గా ఏదైతే మనం నోటిఫై చేశామో పోలవరం ప్రాజెక్టు కోసం, ఆ పోలవరం ప్రాజెక్టు కోసం చేసినటువంటి ఊర్లకి మించైతే అదనంగా రాదు. కాబట్టి ఇందులోనే ఉంది అదనంగా అయ్యేటువంటి కాస్ట్ నామినల్ గా ఉంది. దీని యొక్క ఫలితాలు మాత్రం వేల కోట్లలో ఉంది. కాబట్టి ఇవాళ కాఫర్ డ్యామ్ కి ముందుగా వెళ్ళాలనేటువంటి ఆలోచన. విష్ణు గారు, ఒక మేజర్ ఎలిగేషన్ ఏమొస్తుంది, ఈరోజు రఘువీరారెడ్డి మాట్లాడారు, ఎస్టిమేట్లు పెంచుకుంటున్నారు, తర్వాత ఇవన్నీ పంచుకోవటానికి కొట్లాడబడుతున్నారు, అందుకే పనులు పోస్ట్ పోన్ అవుతున్నాయి, అందుకే బ్రేక్ అవుతూ ఉన్నాయి. ఎవరిని కాంట్రాక్టర్ నియామకం ఎవరు చేయాలనేది, ఆ డెసిషన్ మేకింగ్ దగ్గర నుంచి ఎట్లా చేయాలి, ఎంతగా చేయాలి, ఎన్ని రోజులకి చేయాలి, వీటన్నిటి మీ ఇద్దరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన పర్సంటేజ్ల పంచాయతీలో మొత్తం పోలవరం పనులు పెండింగ్లో పడిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. అవినీతి పార్టీలకు, అవినీతి చేసిన వ్యక్తులకు ఈ రకమైన అనుమానాలు, ఆలోచనలు వస్తాయి. భారతీయ జనతా పార్టీ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం సంబంధించిన ఎప్పుడైనా ఇప్పటి వరకు నిధులు ఇవ్వడంలో జాప్యం చేయడం కానీ, లేదా పోలవరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో అంచనాలకు సంబంధించిన విషయంలో అని తెలుసు. కాంట్రాక్టరు పనికిమాలిన కంపెనీ అని మీరే చెప్తున్నారు. కాంట్రాక్టరు ఆల్రెడీ బ్యాంకులకు మోసం చేశాడని చెప్పి బ్యాంకులకు డబ్బులు కట్టకుండా వెహికల్స్ ఉంటే సీజ్ చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా అదే కాంట్రాక్ట్ ఇంకా లాంగ్ రోప్ ఇద్దాం, ఇంకా వారం రోజులు చూద్దాం, నెల రోజులు చూద్దాం, సంవత్సరం చూద్దాం అంటే పోలవరం పనులు 100 రోజులు పోస్ట్ పోన్ అవుతున్నాయి కదా. ప్రశ్న సమాధానం రెండు మీ దగ్గర ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్కి ఇస్తే, ఇప్పుడు 2011-12లో కాంగ్రెస్ పార్టీ 2007లో పోలవరం ప్రాజెక్టు ప్రారంభం చేసింది. 2007 నుంచి 2014 వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు. అంటే దాదాపు 7-8 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. 8 సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి చేసినంటే ఆ రోజు 16,000 కోట్లలో అయిపోయేటువంటి ప్రాజెక్టు చేయలేదు. చేయకోకుండా మెహతాస్ అనేటువంటి ఒక చెత్త కంపెనీకి ఇచ్చారు, కమిషన్లు మాట్లాడుకున్నారు, ఆ కంపెనీ పక్కకి వెళ్ళిపోయింది. మళ్ళీ 2013-12 మధ్యలో ఇంకొక కంపెనీకి ఇచ్చారు మెహతాస్. ఇప్పుడు ఏంటండి ఈ ట్రాన్స్ఫర్ అయినటువంటి కంపెనీకి సంబంధించి ఇప్పుడు తీసేయమంటారా? రఘువీరారెడ్డి గారు చెప్పినటువంటి దాన్ని నేను అడుగుతున్నా, రఘువీరారెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, జేడీసీ గారిని అడుగుతున్నా. ఈ కాంట్రాక్టర్ని ఈరోజు తప్పిస్తే టెండర్లు పిలవడానికి, మళ్ళీ ప్రక్రియ మొదలు కావడానికి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీన్ని సమన్వయం చేయడానికి మళ్ళీ 6 నెలలు పడుతుంది. 100 రోజులు డిలే అయిన దానికే మేము పాదయాత్ర చేస్తాము అంటే ఒక్క నిమిషం, మీరు రజనీ గారు మీ ప్రశ్న పూర్తి చేయని ఆన్సర్. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే ఈ ట్రాన్స్రాజ్తో చేయించుకుంటారా, సమ్ఎక్స్తో చేయించుకుంటారా మాకు సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ పనులు చేస్తుంది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఏంది, డబ్బులు ఇస్తుంది. డబ్బులు ఇచ్చే సందర్భంలో మేమేం చేశాము, 2010 వరకు 2020 వరకు ఏదైతే ఇవ్వాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో మీరు డే అండ్ నైట్ ఎంతైతే పని చేయగలుగుతారు
పాదయాత్ర అంత సంబంధించిన షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. Right. కాబట్టి ఇక్కడ ఒక్కటే పోలవరం ప్రాజెక్టు ఈరోజు పూర్తి చేస్తుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇటు తెలుగుదేశం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. దీన్ని ఓర్చుకోలేకపోతున్నారు, ఆ విషయాన్ని గుర్తించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులు, మోసాలు, అబద్ధాలు, వాళ్ళు చేసిన పాపాలు కడుక్కునేకి ఈరోజు వాళ్ళు అంతిమ యాత్ర చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ అంతిమ యాత్ర. శీల గారు ఫైనల్ పాయింట్. అది కాదు, అది అపహాస్యమైనటువంటి మాట. కానీ ఒకళ్ళు సోది యాత్ర అంటున్నారు, ఒకళ్ళు అంతిమ యాత్ర అంటున్నారు, ఒకళ్ళు పరిహార యాత్ర అంటున్నారు. అంతిమ యాత్ర కాదు, మీకు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదండి. 2007 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు కట్టలేకపోయింది? మీరు క్షమాపణ చెప్పండి. ఫస్ట్ 2007 నుంచి 2014 వరకు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మీరు ఎందుకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించలేదు? కేంద్ర నిధులతో ఎందుకు లేఖ రాశారు? మీరు కనీసం క్లియరెన్స్ కూడా తీసుకురాలేదు. వీళ్ళకి అరే ఉండండి, లెట్ మీ ఆన్సర్ మై డియర్. అన్ని మొత్తం అబద్ధాలు చెప్తుంటే ఊరికే మాట్లాడితే కుదరదండి. దీనిలో జాప్యం, లెట్ us బి వెరీ క్లియర్. పోలవరం మీద మాట్లాడండి. మీ అసభ్య భాష నేను ఉపయోగించదలుచుకోలేదు. అది నా సభ్యత కాదు, నా సంస్కారం కాదు. మీరు ఎవరో మాట్లాడుకుంటున్నారో అవన్నీ నాకు అనవసరం. పోలవరం గురించి మాట్లాడుతున్నాను. జాప్యం జరుగుతుందని చెప్పి 2014లో విభజన చట్టంలో అడిగిన ప్రశ్న తప్ప అన్ని మాట్లాడుతున్నారు. 2007, 2014 మీరు అధికారంలో ఉన్నారు. మీరు ఎందుకు పూర్తి చేయలేదు అంటున్నా. మీరు సమాధానం చెప్పండి. నేను పోలవరం గురించి మాట్లాడుతున్నా, వేరే విషయాలు మాట్లాడలే. 2007, 2014 మధ్య 7 ఏళ్ళు అధికారం ఉన్నారు, ఎందుకు పూర్తి చేయలేదు? 3.5 లెట్ బిట్ నో రజనీ ప్లీజ్, దిస్ ఇస్ అన్ఫెయిర్. లెట్ హిమ్ నాట్ టాక్. ఉన్న సమయంలో మీరు గతాన్ని గురించి నేను మాట్లాడుతుంది. ఆ గతంలో జరిగినటువంటి డిలే వల్ల చట్టం తీసుకొచ్చి చట్టంలో 100% కేంద్రం డబ్బులు ఇచ్చి త్వరగా చేయాలి అనేటువంటి తీసుకొచ్చాం. దాన్ని వీళ్ళు గౌరవిస్తున్నారు లేదో అందరికి తెలుసు. మీరు అభినందన చెప్పండి. 90% ప్రాజెక్ట్ ఇవ్వాలి, జాతీయ ప్రాజెక్టుకు 100% నరేంద్ర మోడీ ఇచ్చాడు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది. పోలవరానికి సంబంధించిన విషయంలో విభజన బిల్లులో 90% ఉంది, జాతీయ ప్రాజెక్ట్ అనే ఉంది. దాని పోలవరం బిల్లుకు సంబంధించి విభజన బిల్లు దాటి ఇంకా మంచి చేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం. చెప్పండి, ఒప్పుకోరా మీరు? జాతీయ ప్రాజెక్టు ఫైనల్ మీరు ఒక్కొక్క నిమిషం వాళ్ళ నోట్ నుంచి ఒక్కసారైనా మంచి మాట చెప్పానండి. నరేంద్ర మోడీ ప్రభుత్వం 90% కాకుండా 100% ఇచ్చింది. మేము చేయలేని పని నరేంద్ర మోడీ చేస్తున్నాడు. కాబట్టి అభినందనలు చెప్పండి. రెడ్డి గారు, ఇవాళ పోలవరం కంప్లీట్ అవ్వటం అనేటువంటిది ఇట్స్ ఎ రియాలిటీ. ఇంతకు ముందు అది కళ అయితే ఇవాళ అది నిజం అయినటువంటి పరిస్థితి. ఈ యొక్క ముంపు గ్రామాలతో పాటు 2-3 పార్టీలు ముంపుకి గురై కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందులో కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ. కాబట్టి ఇవాళ ఆ బాధతో చేస్తున్నటువంటి ఈ బాధయాత్రలు తప్ప ఇది నిజంగా చిత్తశుద్ధి లేనటువంటి యాత్ర. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చర్చలో పాల్గొన్నందుకు. పోలవరం చుట్టూ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ప్రతి పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పార్టీ మాత్రం పోలవరం చుట్టూ రాజకీయం ఏదో రకమైన యాక్టివిటీ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది పొలిటికల్ ఖచ్చితంగా అడ్వాంటేజ్ కోసం జరుగుతున్న ప్రయత్నంగా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి TV9.